అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు చాలా పర్ఫెక్ట్గా ఆంధ్ర స్టైల్లో గోంగూర పప్పు ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఈ పద్ధతి ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ఇలాగే చేస్తారు. మరి స్టార్ట్ చేద్దామా? ఒక చిన్న కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 1 కప్పు కందిపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అది వేగేలోపుగా ఇంకొక చిన్న గిన్నెలో గోంగూర వేసుకొని రన్నింగ్ వాటర్లో 3-4 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టాలి. దానికి 2 వంతుల నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. వేగిన కందిపప్పుని ఒక గిన్నెలో వేసుకొని బాగా కడుక్కోవాలి. కడిగి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానిన నీళ్లతో సహా కందిపప్పుని పోసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు పోయాలి. లెక్క చూసుకొని పోసుకోండి. ఆ తర్వాత ఒక కొద్దిగా చింతపండు, ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. నీళ్ళు అవసరమైతే కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ వేసి కుక్కర్ని పొయ్యి మీద పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ లోపుగా గోంగూర బాగా ఉడుకుతుంది. దాన్ని ఈ విధంగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఉడికిస్తే గోంగూర చక్కగా ఉడుకుతుంది. ఆ తర్వాత బాగా ఉడికిన ఈ పప్పుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మెదిపి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఈ పప్పులో వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఒక తాలింపు గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె కంటే నెయ్యితో పప్పు ఏదైనా తాలింపు పెడితే చాలా రుచిగా ఉంటుంది. అందుకని కొద్దిగా నెయ్యి పోసుకొని దాన్ని మరిగించాలి. నెయ్యి మరిగిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసి పోపుని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు బాగా వేయించాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. వేగిన ఈ పోపుని పప్పులో వేసుకోండి. సుయ్యని సౌండ్ వస్తుంది. అప్పుడు మీరు కరెక్ట్గా పోపు పెట్టినట్టు అర్థం. ఇంకొక చిన్న సీక్రెట్ ఏంటంటే పోపు పెట్టిన తర్వాత పప్పుని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోద్ది. ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.